గత 2 రోజులుగా కురుస్తున్న అల్పపీడన ప్రభావం వర్షాలకు ఏలూరు జిల్లాలో భారీగా వర్షాలు నమోదయ్యాయి. మండల కేంద్రం ముసునూరులో కురిసిన వర్షానికి డ్రైనేజీలు ఆక్రమణ జరిగి వర్షం నీరు వెళ్ళకపోవడంతో వర్షం నీరంతా రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో రోడ్లు, వాగులు, వంకలు అన్నీ ఆక్రమణ గురవ కావడంతో భారీగా కురిసిన వర్షాలు ప్రవహించేందుకు వాగులు, రోడ్లు లేక ఇళ్లపై ప్రవహించడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ గ్రామంలోని గత 15-20 సంవత్సరాలుగా నాయకులు ఆక్రమణలు తొలగించకుండా ప్రోత్సహించడంతో ఆ గ్రామంలో రాజకీయ వివాదాలు గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఇప్పటికైనా స్పందించి ఆక్రమణ తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండి ఆగిపోతుంది, ఇటు వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో ఆపలేదు అది ఎందుకంటే వాళ్ళ ఇల్లు పట్టేసింది లోపల ఇల్లు పట్టించి అది నీళ్ళు ఈ విధంగా పోయింది. వరద వచ్చి ఉడి చేతలు లేక వరద వచ్చి మొత్తం మూడిపోయింది. ఆయన ఉడి చేతలు లేక వాగు ఏలడిపి లేక ఇళ్ళల్లో పడి ఇల్లు మొత్తం కొట్టి ఇల్లు నిండా పంచి. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.